పెద్దపల్లి పార్లమెంటు ప్రాంతానికి కాకా ఎనలేని సేవలు అందించారని రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి కొనియాడారు. మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారి చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న ఆయనకు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. ఈ సందర్భంగా మంత్రి వివేక్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంతో పాటు కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చెన్నూరు నియోజకవర్గ పర్యటనకు వెళ్తున్న మంత్రి వివేక్ వెంకటస్వామికి పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో పార్టీ శ్రేణులు భారీ స్వాగతం పలికి గజమాలతో సత్కరించారు. పట్టణానికి చేరుకున్న వివేక్ ముందుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కాకా వెంకటస్వామి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సింగరేణి సంస్థను బీఐఎఫ్ఆర్ నుండి కాపాడి ఎన్టీపీసీ నుండి 400 కోట్లు ఇప్పించారని గుర్తు చేశారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ సీఎంపీఎఫ్ సంస్థను ఏర్పాటు చేశారన్నారు. ఇక్కడి ప్రజల ఆశీర్వాదంతో 40 ఏళ్ల నుంచి ఎక్కువసార్లు కాకా కుటుంబమే పెద్దపల్లి పార్లమెంట్లో గెలుస్తూ వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అభిమానులు పాల్గొన్నారు. పెద్దపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ నుంచి మా చెన్నూరు నియోజకవర్గానికి వెళ్ళడం దారిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాచ్యూని కాకా వెంకటస్వామి గారి విగ్రహాన్ని పూలమాలలు వేసి మా నాన్నగారు కాకా వెంకటస్వామి గారు పెద్దపల్లి ఎంపీగా ఇక్కడ పెద్దపల్లి ప్రజలందరూ కూడా ప్రేమతోని కాకా అని పిలిచేవారు. అన్ని చోట్ల కూడా కాకా అంటే అందరూ ప్రేమగా ఏ సమస్య ఉన్నా కానీ వాళ్ళందరూ వెళ్ళి వెంకటస్వామి గారి దగ్గర మాట్లాడారు. అలాగే కాకా వెంకటస్వామి గారు కూడా సింగరేణి సంస్థను ఆ రోజులలో బీఐఎఫ్ఆర్ ఉన్నప్పుడు ఎన్టీపీసీ నుంచి 400 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ సంస్థను కాపాడి 1,00,000 ఉద్యోగాలు కాపాడిన సంగతి పెద్దపల్లి ప్రజలందరికీ కూడా తెలిసిన విషయమే. దాంతోపాటు వారు కోల్ మైనర్స్ సింగరేణి కార్మికులకు పెన్షన్ ఫండ్స్ సీఎంపీఎఫ్ ఆఫీసు ఇవన్నీ కూడా కార్మికులకు ఎన్నో సేవలు చేయడం జరిగింది. దాంతోపాటు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో ఈ 40 సంవత్సరాలలో కేవలం కాకా గడ్డం ఫ్యామిలీ ద్వారానే కాంగ్రెస్ పార్టీలో గెలవడం జరిగింది. మొదలు కాకా వెంకటస్వామి గారు 3 సార్లు గెలిచారు, తర్వాత నేను ఒకసారి గెలిచాను, తర్వాత గడ్డం వంశీ గారు గెలిచారు. ఈ ప్రాంతంలో బీజేపీ నార్త్ తెలంగాణలో 4 సీట్లు గెలిచినప్పటికీ కూడా కేవలము వంశీ గారు కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పెద్దపల్లిలో గెలవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో పర్యటించిన మంత్రి వివేక్ వెంకటస్వామికి కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. స్థానిక జీఎం కార్యాలయం సమీపంలోని కాకా విగ్రహానికి ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాకా కార్మిక వర్గ సంక్షేమానికి ఎంతగానో కృషి చేశారని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందించేందుకు ఎంపీగా వంశీకృష్ణ సైతం కృషి చేస్తున్నట్టు తెలిపారు. మూతపడిన రామగుండం ఎరువుల కర్మాగారాన్ని రీఓపెన్ చేయించి నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించామన్నారు. ఈ ప్రాంతంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి కేవలం కాకా కుటుంబం నుంచి గెలవడం జరిగింది. వారు 3 సార్లు గెలిచినారు, నేను ఒకసారి గెలిచిన, ఇప్పుడు మా కుమారుడు వంశీ ఒకసారి గెలిచినారు. వంశీ కూడా ఎంపీ అయిన తర్వాత ఇక్కడ కార్మికులకు రిటైర్డ్ కార్మికులకు పెన్షన్ కావాలి, ఇక్కడ రామగుండం రైల్వే స్టేషన్ని అభివృద్ధి చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ కూడా ఈ ప్రాంతంలో రావాలని చెప్పి కృషి చేస్తున్నాడు. నేను కూడా ఎంపీగా ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది. ఈ ప్రాంతంలో రామగుండం ఫర్టిలైజర్ ప్లాంట్ ఏదైతే మూసివేశారో ఆ రోజులలో మన్మోహన్ సింగ్ గారితో మాట్లాడి 10,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేయించి ఈ రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేయడం జరిగింది. ఎవరు ఏమనుకున్నా కానీ ఈ ప్రాంత ప్రజలందరూ కూడా వారి ప్రేమతోనే మేము ముందుకు వెళ్తున్నాం. ఆ ప్రేమ ఈరోజు కూడా మళ్ళీ ఒక అవకాశం వచ్చింది. నేను మంత్రిగా కావడము ఈ పెద్దపల్లి పార్లమెంట్ నియోజక ప్రజలందరికీ కూడా సేవలు మరింత ఎక్కువ చేయడానికి ఈ అవకాశము మంత్రివర్లుగా రావడము, ప్రజలందరూ కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో డెఫినెట్లీ వాళ్ళందరికీ కూడా అండగా ఉండి వారికి పనిచేస్తానని చెప్పి మరొకసారి వారికి